నమస్తే మన తెలుగు టీవీ వంటి ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగాలపల్లి నియోజకవర్గంలో 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది, ఏ పార్టీ గెలుపును పొందబోతుంది అన్న విషయానికి వస్తే ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ హోరాహోరీగా ప్రచారంలో సాగుతూ ఉంది. మరి వివిధ హామీలతో ప్రజల్లో గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మనం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారి దగ్గర ఉన్నాం. సో మరి వారి విజయావకాశాలు ఎంత మేర ఉన్నాయి, ఎంత శాతంలో ఉన్నాయి, మరి వైఎస్ఆర్సీపీ సంక్షేమ అభివృద్ధి పథకాలు గెలుపుకి ఏమాత్రం దోహదపడతాయి అనే తదితర విషయాల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. కాటసాని రామిరెడ్డి అంటే ఒక క్రేజ్ మన బనగానపల్లి నియోజకవర్గంలో ఉంది. నిజంగా ఆ జోరు ఆ హోరు ప్రజల్లో ఉంది. మరి ఆ అభిమానం అనేది గెలుపుకు దోహదపడుతుందా? బనగానపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఉన్న కాటసానిపై అభిమానం గెలుపుకి దోహదపడుతుందంటారా? ఈరోజు ప్రతి ఏ పార్టీకైనా కూడా అభిమానులు ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూస్తారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు ఏదైనా కూడా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని కూడా నన్ను గెలిపించాలని చెప్పి మరి గత ఎన్నికల్లో కూడా చేసినారు. మరి ఈరోజు మన యొక్క కార్యకర్తలు క్యాడరు ఏదైతే ఉందో నాయకులు ఈరోజు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బనగానపల్లి గడ్డ మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలి, మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక కసి ఉంది. ఎందుకంటే గత 2019 నుంచి 2024 వరకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందినాయి. కాబట్టి మనము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలా, ఆయనకు ఓటేసి ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి ఈరోజు కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. నా యొక్క గెలుపు నల్లేరు మీద నడక లాంటిది, ఇది ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఈ గెలుపు ఖచ్చితంగా దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతోనే తప్పకుండా గెలవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వావ్, నల్లేరు మీద నడక లాంటిది నా గెలుపు అంటూ కాటసాని రామిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే అంతటి భరోసా వారికి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఈ ప్రచారంలో కానీ ఈ 2024 ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలుపొందాలని అటు టీడీపీ కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రజాగలం సభలో కూడా జనాదరణ బాగా పొందింది. ఆ భరోసాతోనే టీడీపీ గెలుపొందుతుంది అని మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ చెబుతున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏమిటి? ఎవరైనా కూడా ఓడిపోయే క్యాండిడేట్ కూడా గెలుస్తామని చెప్తేనే వాళ్ళకు కనీసము కొన్ని ఓట్లు వస్తాయి. అది ఓడిపోతామని చెప్పి ఎవరు కూడా ప్రచారం చేసుకోరు, అది వాస్తవం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఓటమి తెలిసినా కూడా మేము గెలుస్తామని చెప్పి ఈరోజు ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు కూడా మేము గెలుస్తామని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు చేసుకోవడం అనేది సహజం. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతాను, తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు గత 2014 నుంచి 2019 వరకు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినారు. ఏ గ్రామంలో ఈ మంచి పని చేసినాం, ఇది ప్రజలకు ఉపయోగపడే పని చేసినాం అని చెప్పి ఒక్కటి చూపించమని చెప్పండి. అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 2019 వరకు ఉంది. కేవలం రంజాన్ తోఫాలు, ఉగాది కానుకలు, క్రిస్మస్ కానుకలు తప్ప ఈ విధంగా మేము ప్రజలకు ఇంత డబ్బు ఇచ్చినాము, ప్రజలకు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినామని చెప్పి ఒక్కటి చూపించమని చెప్పి ఒక్కటి కూడా చూపించలేదు. కేవలం మేము రంజాన్ తోఫాలు కాదు మనకు కావాల్సింది. ఈరోజు ప్రతి గ్రామంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందినారు. ఒక సచివాలయ వ్యవస్థను, ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి పేదవానికి కూడా ఇళ్ల వద్దకు వెళ్ళి ఇక పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ విధంగా మీకు ఈ అర్హత ఉంది, మీకు ఇవి అప్లై చేసుకోండి అని చెప్పి మా యొక్క వాలంటీర్లు కూడా ఇళ్ల వద్దకు వెళ్ళి, మరి ఎవరైనా తెలియకపోయినా చాలామంది అర్హత ఉండి కొంతమందికి రాలేకపోవడం ఉండొచ్చు, కానీ మా యొక్క వాలంటీర్లు మా యొక్క గ్రామంలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ ఇళ్లలోకి వెళ్ళి మీ ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి మరి ఏదైతే ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారో ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పి కూడా అప్లై చేయడం జరిగింది. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి,
ఏ రోజు కూడా వాళ్ళకు పలాంటి పథకం ఏదైనా ఒక 4 ఇండ్లు వచ్చినాయంటే కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునేవాళ్ళు, ఒక 4 పెన్షన్లు వచ్చినాయంటే ఇచ్చుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అర్హత ఉండి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు గతంలో 16,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేస్తే ఈరోజు 26,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు 4 విడతల్లో జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీతో సహా ఆసరా పథకం కింద ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకు చెందినాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా. అదేవిధంగా ఈరోజు రైతులు 87,600 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ మరి ఈరోజు రైతులకు సంబంధించి ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఈరోజు ఏదైతే మన పొలాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైనా కరువు వచ్చినా, వర్షాలు అధికంగా వచ్చి పంటలు నష్టపోయినా మరి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకుంటే పంటల నష్టం కానీ, పంటల నష్ట బీమా కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గతంలో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా చూడలేదు. ఈరోజు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఈరోజు స్కూళ్ళు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఈ విధంగా మరి గ్రామాల్లో మరి పొలాలకు వెళ్ళే రోడ్డు అయితేనేమి, అదేవిధంగా ఈ సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ జలజీవన్ కింద కూడా చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఉన్నాయి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా బనగానపల్లికి వచ్చినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే అది కూడా టెండర్లు పిలిచి ఈ గ్రామంలో నీటి సమస్య అనేది ఈ యొక్క గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి సమస్య ఉందనే మరి ఈ విషయాన్ని మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మిగతా నియోజకవర్గాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ట్యాప్ తిప్పినా 24 గంటలు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తారు, ఎమ్మడే స్పందించడం, మళ్ళీ అధికారులతో మాట్లాడి ఎమ్మడే ఫోన్ చేయడంతో నాకు పిఎల్ కూడా లేరు, అన్నీ నేనే చూసుకుంటాను. కాబట్టి ప్రతి ఫోన్ వచ్చినా కూడా లిఫ్ట్ చేసి ఒకవేళ ఏదన్నా మీటింగ్లో ఉన్నా కూడా మళ్ళీ ఆ మిస్డ్ కాల్ పడితే కూడా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ వివరాలు కనుక్కొని మళ్ళీ వాళ్ళకు ఆ యొక్క అధికారులతో మాట్లాడి నేనే తిరిగి ఫోన్ చేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు, అదే ఏ పార్టీ వాళ్ళని అడిగినా ఆ విషయం చెప్తారు. అంటే ఒక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సంక్షేమాలు కానీ, ఈ అభివృద్ధి కానీ, ప్రజలకు చేయాల్సిన సహాయం అంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇది మరి పార్టీలకు అతీతంగా అంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కార్యకర్తలకే చేస్తున్నారా, లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రజలకు కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఆ సభ్యులకు కూడా మీరు అందిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు మాకు అందివ్వటం లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సభ్యులకు మాత్రమే అందిస్తున్నారు అని ఒక మాట అయితే ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? తెలుగుదేశం వాళ్ళు మాకు ఈ పథకం మేము అర్హత ఉండి రాలేదని ఒక్కడిని చూపామని చెప్పండి. ఎక్కడైనా సరే ఎంటైర్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా కూడా అర్హత ఉండి మేము ఆపినామని కానీ, మా నాయకులు ఆపినారని కానీ, ఎమ్మెల్యే ఆపినాడు కానీ ఒక్కటి ఏ గ్రామంలో ఎంటైర్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక మనిషిని ఈ విధంగా పెన్షన్ ఆపినారు, ఈ విధంగా అమ్మఒడి ఆపినారు, ఈ విధంగా చేయూత ఆపినారు, మరి ఏదో ఒక పథకం ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు మరి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇది పలాంది కార్యకర్తలు ఆపినారు ఒకటి చూపి ఉంటే ఎక్కడ లేదు. అందరికీ ఇస్తా ఉన్నారు, వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే గ్రామాల్లో గ్రూపులు మరి వర్గాలు ఉంటాయి కాబట్టి కొంతమంది పక్కకు పోయి ఉండొచ్చు. అంత మాత్రాన అది పెద్ద సమస్య కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నారు మేము ఆయన సొమ్ము తిన్నాం, కాకపోతే మా ఊర్లో గ్రూపుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మేము బయటికి పోవాల్సి వచ్చింది, పోయినామని చెప్పి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా నా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఎక్కడా లేదు. ఏదన్నా వాళ్ళకి మేము అన్యాయం చేసింటే మా మీద వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో కొన్ని చిన్న సమస్యలు ఏదో ఇంటి దగ్గరనో పొలం దగ్గరనో చిన్న గట్ల దగ్గరనో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా కొంతమంది వాడుకొని వాళ్ళని కొద్దిగా దూరం చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంతకుమించి ఎక్కడ కూడా మా నాయకులు కాదు, నేనే కాదు, మా నాయకులు, మా కార్యకర్తలు, లీడర్లు ఎవరు కూడా ఏ ఒక్కరికి ఇస్తా ఉన్నా మంచి, ఎందుకంటే సంక్షేమ పథకాలు మన జోబులో నుంచి ఇవ్వడం లేదు, ప్రభుత్వం ద్వారా వస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకు సహాయం చేసి లబ్ధి చేకూర్తామని మాకు కూడా రికమెండ్ చేస్తున్నారు తప్ప ఏ నాయకుడు కూడా వద్దు మీకు ఈ పథకాలు ఇవ్వద్దని కానీ, మరి ఎవరిని వాలంటీర్లను అడ్డుకోవడం కానీ, లేకుంటే సచివాలయ సిబ్బందిని అడ్డుకోవడం కానీ మరి చేస్తాం మరి ఎక్కడ లేదు. ఈరోజు ఎవరైనా కూడా అటువంటి పరిస్థితులు ఎవరైనా మాకు రాలేదు, మేము అర్హత ఉండి సాధించలేదంటే రమ్మని చెప్పండి. సో ముఖ్యంగా
టీడీపీ తరపున అవతల పార్టీ లీడర్ నిలబడబోయే వ్యక్తి బీసీ జనార్దన్ ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల భూమిని నా సొంత డబ్బుతో నేను ఇస్తాను అని ఒక హామీ ఇచ్చి తను ఒక ట్రెండ్ని సృష్టించుకుంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలే కాకుండా కాటసాని ట్రెండ్ ఏంటి? ప్రజలకు చేయూతనిచ్చే కాటసాని ట్రెండ్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఇంతకుముందు 3,200 మందికి ఈ ఊర్లో బనగానపల్లె టౌన్లో ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేము ప్లాట్లు వేసి ఈ యొక్క టౌన్కు సమీపంలో కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే దాదాపు ఈరోజు సెంటు దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం. ఆ యొక్క స్థలంలో అన్ని రాళ్ళన్నీ పాతిచ్చి మొత్తం గుర్తులు వేసి అన్నీ కూడా చేయడం జరిగింది. లేఅవుట్ తయారు చేసి వేసిన తర్వాత ఆయన కోర్టుకు పోయి అడ్డుకోవడం జరిగింది. కోర్టుకు పోయి అడ్డుకున్న తర్వాత మరి గతంలో కూడా చాలాసార్లు మేము మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే అడ్డుకుంటున్నారని చెప్తే ఆయన ఏది కూడా లెక్క చేయకుండా 4 సంవత్సరాలు కోర్టులోనే అది ఉండి ఈ మధ్యనే వారం క్రితమే అది కోర్టు ద్వారా కూడా ఖచ్చితంగా క్లియర్ అయిపోయింది. కోర్టు కూడా జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా 1.5 సెంటు ఇవ్వమని చెప్పి ఇచ్చినారు. కోడ్ ఉన్నందువల్ల అది ఇవ్వలేకపోయినాం. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు 2 సెంట్లు ఇస్తామని. ఎక్కడ ఉందో ఎక్కడ పొలం ఉందో చూపించండి. ఇప్పుడు ఏదో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా 600 హామీలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా చేయలే. ఈరోజు మీరు పొలము మేము ఇస్తామన్నప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? ఈరోజు మేము ఇస్తామంటే మీరు అడ్డుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ పొలం ఇస్తామన్నారు? ఎక్కడ మీరు పొలం ఏది కొనుగోలు చేసినారు? మీ సర్వే నెంబర్ లేదంటే చెప్పలేని పరిస్థితి. ఇస్తామనేది కాదు. అంటే రాజకీయ నాయకులు అంటే ఈరోజు ప్రజల్లో అదే చులకన భావం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు, ఎవరి కోసం వచ్చినప్పుడు చెప్తారు ఇదని. ఆ విధంగా జనార్దన్ రెడ్డి గారిది కూడా ఆ విధంగానే అదే పరిస్థితి ఉంది. ఎక్కడ ఇస్తామనేది ఇంతవరకు స్పెసిఫిక్గా చెప్పడం లేదు. మేము ఇచ్చే ప్లేస్ చూపిస్తూ ఉన్నాము, మేము ఇచ్చిన లేఅవుట్ చూపిస్తూ ఉన్నాం. పలాని ప్లేస్లో ఈ 3,200 మందికి ఆల్రెడీ లేఅవుట్ వేసి అన్నీ కూడా చేసి పెట్టాం. ఈరోజు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. టౌన్లో మరి తండోపతండాలు పోయి ఆ గ్రామం ఇక్కడ మీరు కూడా పోయి వెళ్ళొచ్చు, చూడొచ్చు కూడా. కాబట్టి ఆయన ఏదో ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారు. 4 సంవత్సరాలుగా ఆయన కోర్టులో వేసి ఈరోజు ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే ఈరోజు జగనన్న కాలనీలకు ఈరోజు దాదాపు 30 లక్షల మందికి ఇండ్లు శాంక్షన్ అయ్యి ఇండ్లు కట్టుకుంటా ఉంటే ఈరోజు ఈ యొక్క బనగానపల్లె టౌన్లో మరి మనకు దగ్గరికి వచ్చిన దాన్ని ఆయన కాలుతుందని వేసి ఈరోజు పట్టాలు రాకుండా అడ్డుకొని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనా ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు కోర్టు కేసు అడ్డుకున్నారు, ఎవరు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే కాదు, దాదాపు 8,000 మందికి సంబంధించి అసైన్మెంట్ కింద భూములు మేము చేసి వాళ్లకు పట్టాలు ఇచ్చి చేస్తామంటే దాన్ని కూడా కోర్టుకు వేసి అడ్డుకుంటా ఉన్నాడు. ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఏది మంచి పని చేయాలనో దాన్ని కోర్టుకు వేసి అడ్డుకుని, ఒక రోడ్డు మంచి చేస్తే దాన్ని రోడ్డుకు వేయొద్దు అని చెప్పి ఆ యొక్క ప్రజలను రెచ్చగొట్టి ఏదైనా డ్రైనేజీ ఏదైనా కూడా ఈ యొక్క చేస్తూ ఉంటే ఎంక్రోచ్మెంట్ ఉంటే అది కూడా అడ్డుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ డెవలప్మెంట్ ఎక్కడే మనకు పార్టీలు ముఖ్యం కాదు. ఏదైనా మంచి జరుగుతూ ఉన్నప్పుడు మనం సహకరించాలి. ఒక డెవలప్మెంట్కి కానీ, ఒక అభివృద్ధికి కానీ, లేకుంటే ఈ యొక్క పట్టాల పంపిణీలో కానీ ఏదైనా చేయాలి. అటువంటిది లేకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది, నాకెట్లా ఓట్లు వేస్తారని చెప్పి ఒక దురాలోచనతోటి ఆయన చేస్తూ ఉన్నాడు. అది ప్రజలు గమనించినారు. ఖచ్చితంగా ఈ ప్రజలు గమనించినారు కాబట్టి నాకు ఎంత ధీమా ఉంది, ఇంత ధైర్యం ఉంది, నాకు గెలుస్తానని ధైర్యం నాకు ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నీకే ఓట్లు వేస్తామన్నా, ఎందుకంటే ఈ దుర్మార్గుడు మాకు ఇండ్లు రాకుండా అడ్డుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకే ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా గత 2 రోజుల కిందట జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది. ఇది మరో కోడికత్తి కేసు అని అంటున్నారు ప్రతిపక్షాలు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అట్లా కాదమ్మా, ఇప్పుడు ఏదో గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈ బ్లేడ్తో కోసుకొని పోయి కేసులు పెట్టుకోవడము, లేకుంటే ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఈరోజు ఇంత ప్రజాదరణ గల నాయకుడు ఆయన, అటువంటి నాయకునికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అసలు ఎక్కడ ఇసుకేస్తారాలన్నంత జనం ఈరోజు అక్కడ విజయవాడలో వస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయనకేం అవసరం ఉంది? ఈ దెబ్బలు తగిలించుకోవడం అవసరం ఉంది? ఇంక మా ఎమ్మెల్యేకు కన్నుపోయే పరిస్థితి ఇది. ఎవరైనా కూడా ఇది రేపు విచారణ తెలుస్తుంది.
కోడికత్తి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు ఇదే పరిస్థితి, ఏదో గతంలో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే మళ్ళీ పొడచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు, మేమంతా అండగా ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకుడిని ఏ విధంగా కాపాడుకోవాలనేది మాకు తెలుసు. ఏది అన్నీ చేసినా దేవుడు మా వైపు ఉంది, దైవం మా వైపు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది కూడా కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా అవుతారు. ఎక్కడ కూడా ఈరోజు దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉంది. మేము ఏ రోజు కూడా దౌర్జన్యాలు చేయమని కానీ, ఫలానికి ఇబ్బంది కార్యకర్తలను తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడ చేయలేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏ మీటింగ్లు పెడితే ఎర్ర బుక్కు రాసి పెడతాము, వాళ్ళని పొడుస్తాము, వీళ్ళని చంపుతాము, వీళ్ళని బట్టలు తీసి కొడతామని చెప్పి ఈరోజు అధికారంలో 5 సంవత్సరాలు ఉండి కూడా మేము ఏ రోజు కూడా కేవలం ప్రజా సంక్షేమం, ప్రజలు అభివృద్ధి దీని గురించి ఆలోచన చేసిన తప్ప ఎప్పుడు కూడా ఈ గొడవల గురించి కానీ, ఈ యొక్క చంపడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఏది ఆలోచన చేయలేదు. మేము ప్రజలకు ఏం చేయాలా, ప్రజలు ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆలోచన చేసినాం తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి ఇట్లా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలని కానీ, టీడీపీ మీద దౌర్జన్యం చేయాలని కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఆలోచన రాదు కూడా. ఈరోజు ఎందుకో మరి వాళ్ళకు దుర్మార్గంగా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి పని ఫలానికి ఏదో ఇది చేస్తాం, మా ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తాం, ఈ డ్యాములు కడతాం, ఈ రిజర్వాయర్లు కడతామని చెప్పి చెప్పాలా. అదేం లేదు. ఎంతసేపు ఇంకా వాని మాకు రెడ్ బుక్ రాసినాము, వాడిని పొడుస్తాము, వాడిని వంతు చూస్తాము, ఇది కాదు రాజకీయం. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు అంటున్నారు. మరి ప్రస్తుతం బీజేపీ ఒక కూటమి వచ్చింది, 3 పార్టీలు కలిసి కూటమిగా మారి గెలుపు కోసం సర్వదా కృషి చేస్తున్నాయి. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏమో రాష్ట్రంలో 175కి 175 హామీ అన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? ఇప్పుడు కూటమి అనేది ఎందుకు కడతారమ్మా? ఇప్పుడు ఒక్కడు ఎవరైనా కూడా ప్రతివాడు సింగిల్గా గెలుస్తాం. కూటమి కట్టుకుంటాం అంటే ఇక్కడ బలమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కూటములన్నీ జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ కడతా ఉన్నాడు. ఈ బలవంతుడు అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఇక్కడ బలవంతుడు ఉన్నాడు కాబట్టి బలహీనులంతా ఏకమవుతా ఉన్నారు. మరి ఈరోజు ఎన్ని కూటములు కట్టినా అంతిమంగా ప్రజలు ఓటేయాలి. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఇంత అభివృద్ధి జరిగింది. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట 100కి 90% అమలు చేసినాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎన్ని కూటములు కట్టినా, ఎంతమంది ఎన్ని జెండాలు జత కట్టినా కూడా మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుగా అని చెప్పి ఈరోజు ప్రజలు మరి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. వాళ్ళ మనసులోని ఎవరు కూడా మార్చలేరు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా బనగానపల్లిలో కాటసానే వస్తారు అంటారా? ఓకే. మీరు 2019లో గెలుపొంది ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? మీరు నెక్స్ట్ గెలుపొందితే చేసే అభివృద్ధి ఏంటి? ఇప్పుడు దాదాపు 100 పడకల హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ దాదాపు ఏదో 50 బెడెడ్ ఉండేది. కనీసము ఒక 2-3 డాక్టర్లు తప్ప ఉండేవాళ్ళు. ఈరోజు ఈ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో బనగానపల్లి టౌన్లో 100 పడకల హాస్పిటల్, దాదాపు 130 మంది సిబ్బందితోటి ఈరోజు హాస్పిటల్ శాంక్షన్ అయింది, కట్టించినాము. ఈరోజు చూడండి మీరు ఎట్లా పరిస్థితి ఉందో. అదేవిధంగా కోయలకుంట కూడా ఈ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు, ఈరోజు 10 మంది డాక్టర్లు ఉంటున్నారు. అదేవిధంగా అవుకులో 8-10 మంది డాక్టర్లు, అసలు డాక్టరే ఉండేవాడు వాళ్ళు అక్కడ. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడ నంద్యాలకు, కర్నూలుకు వెళ్ళే పరిస్థితి. ఈరోజు అంటే 2019 మీరు గెలుపొందిన తర్వాత వచ్చిన మార్పు ఇది. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కూళ్ళు దాదాపు 150 కోట్లతో స్కూళ్ళు అన్నీ కూడా నాడు నేడు కింద కూడా డెవలప్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా గ్రామాల్లో నీటి సమస్య ఉన్న గ్రామాల్లో జలజీవన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కింద జలజీవన్ కింద ప్రతి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా చేయడం జరిగింది. ఇంకా 100 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మన బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇంకా మిగిలిపోయిన గ్రామాల్లో కూడా ఈ యొక్క అవుకు రిజర్వాయర్ నుంచి సిబిడబ్ల్యూ స్కీమ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అది ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అది పూర్తి చేయలేకపోయినాం. త్వరలోనే టెండర్లు పిలిచి అది కూడా పూర్తి చేస్తాం. సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని మనము 2024 ఎన్నికల తర్వాత చేయబోతున్నామని తెలియజేస్తున్నారు. సో మరి ముఖ్యంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఫైనల్గా? ప్రజలకు నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా, మీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు ఆదుకున్నాడు?
జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యునిగా కరోనా టైంలో మీ కుటుంబ సభ్యులు కూడా మీకు కనీసం చూసేదానికి చివరి చూపు చూసేదానికి దూరంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపించి మీ ప్రాణాలను కాపాడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు అవాతాతలు ఉన్నారు, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో, కన్న కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పెన్షన్తో చాలామంది జీవనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఇన్ని పథకాలు వచ్చినాయి, మరి ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకోవాలి. మేము ఆయన రుణం ఏ విధంగా ఓటు ద్వారా మనం ఆయన రుణం తీర్చుకోవాలా. మరి మనకు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టే పరిస్థితుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదుకున్నారు. ఈరోజు దాదాపు 5 లక్షల నుంచి 25 లక్షలకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఈరోజు 3,000 జబ్బులకు సంబంధించి ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఈరోజు మేము ఆరోగ్యంగా మరి మా పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ఫలాలు మేము అనుభవించాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పి. ఈరోజు 1,30,000 మందికి సచివాలయంలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మరి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినారు. మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు? 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు, ఏ ఉద్యోగాలు ఇచ్చినారు? ఈరోజు 52,000 మందికి ఒక హాస్పిటల్స్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వైజాగ్లోను కూడా మరి పరిశ్రమలు కానీ లేకుంటే ఐటీ కంపెనీల కూడా తెప్పేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ త్వరలోనే రూపురేఖలు కూడా మారిపోతూ ఉన్నాయి. 2 సంవత్సరాలతో కరోనాతో చాలా వరకు మరి యావత్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచమే కుదేలైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తేరుకొని ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఈరోజు ఈ యొక్క అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ యొక్క మంచి పరిపాలన వస్తుంది. ఈరోజు నిజాయితీ గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తామన్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతా ఉన్నారు. సో ఎన్ని కూటములు వచ్చినా సింగిల్గా వచ్చిన సింహం లాంటి జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు ఓడించలేరు అన్న భరోసాతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీనే బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరబోతుంది అని విశ్వాసంగా తెలియజేస్తున్నారు మన కాటసాని గారు. సో సార్, మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో యాంకర్ సునీత ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్.